వేదవ్యాసునికి నమస్కరిస్తూ సనాతన్ నా ధర్మం ఛానల్కు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంతకుముందు వీడియోల్లో మీకు నాస్తిదీయ సూక్తంలో ఏముందో చెప్పాను. మహా విస్ఫోటన సిద్ధాంతం సృష్టి ఏ రకంగా ఏర్పడిందో వివరించే ప్రయత్నం చేసింది అనేది కూడా చెప్పాను. ఇప్పుడు మనం నాసదీయ సూక్తము సృష్టి గురించి ఏం చెప్తోంది, సృష్టికి పూర్వము ఏమున్నది అనే విషయాన్ని ఎలా వివరించింది అనే దాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు నేను. నాసదీయ సూక్తం ప్రశ్నిస్తోంది, ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా సృష్టించబడింది అని ప్రశ్నతో బయలుదేరుతోంది. ఈ సృష్టికి పూర్వము ఎటువంటి రేణువులు లేవు, ఎటువంటి చోటు లేదు అంటోంది. రేణువులు లేవటం, రేణువులు లేకపోవటం. రేణువులు అంటే ఇవాళ మన సైన్స్ భాషలో యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్, పరమాణువులు, అణువులు. కాబట్టి ఎటువంటి అణువులు పరమాణువులు కూడా లేవు. అంటే ఒక మాటలో ఎటువంటి పదార్థము లేదు, చోటు కూడా లేదు. ఆకాశం లేదు, ఆకాశం అంటే చోటు, ప్లేస్. దాన్ని సైన్స్ భాషలో స్పేస్ అంటాం. కాబట్టి నాసదీ సూక్తం చెబుతోంది, సృష్టికి పూర్వము దెర్ వాజ్ నో మాస్ అట్ ఆల్ అండ్ ఆల్సో నో స్పేస్ అట్ ఆల్. కానీ ద్రవ్యరాశి, ఆకాశము, చోటు లేనటువంటి ఒకనొక స్థితి నెలకొని ఉన్నది అంటుంది. మరి దానికి ఏదైనా ఉనికి ఉందా అంటే ఏది ఉనికి లేదు. అసలు ఉనికి అంటూ ఏదీ లేదు. చాలా విచిత్రం. ఒకవేళ ఏ ఉనికి లేదనుకోండి, మరి దేని నుంచి సృష్టించబడుతుంది ఈ విశ్వం? కాబట్టి ఇది ఉండాలి. సూక్తం చెప్తోంది అలా అని ఉనికి ఏదీ లేదని కూడా చెప్పలేము. ఉనికి ఉంది అని చెప్పలేం, లేదు అని చెప్పలేం. లాంటి ఒకనొక అతీత స్థితిలో, ఒక మధ్యస్థ స్థితిలో విశ్వం ఉన్నది అన్నాడు పరిస్థితి. అంటే విశ్వం అనే పదం కాదు, ఏదో ఉంది. అది ఉన్నదో లేదో తెలియనటువంటి రెండు స్థితులకి అతీతమైన స్థితిలో ఉన్నది. ఉదాహరణకి మహావిస్ఫోట సిద్ధాంతం చెప్తుంది పదార్థ రాశి నుంచి బయలుదేరిందని. మరి ఆ పదార్థ రాశి ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? కాబట్టి దానికి పూర్వం ఏదో ఒక స్థితి ఉంది. ఆ స్థితిని వర్ణిస్తోంది నాస్దీ సూక్తం. ఇంకా అంటోంది, సృష్టికి పూర్వము ఎటువంటి జీవరాశి లేదు, జననము లేదు, మరణము లేదు, మృత్యువు లేదు. అంటే ఇంకా రాలేదు, అవేవి కూడా లేవు. మరి ఏముంది? అక్కడ ఒక నిశ్చల స్థితి నెలకొని ఉంది. ఒక నిశ్చలమైనటువంటి, నిరాకారమైనటువంటి, కాకారం అంటే ఏమీ లేదు, ఒక నిశ్చల స్థితి నెలకొని ఉంది. వెలుగు లేదు, రాత్రి పగళ్ళు లేవు. అంటే అర్థము అప్పటికి ఇంకా కాలం అనేది కూడా లేదు. రెయిన్బోలు లేవంటే కాలం లేదని అర్థం. కాబట్టి టైమ్ ఈజ్ ఆల్సో జీరో, మాస్ ఈజ్ జీరో, ద్రవ్యరాశి, స్పేస్ ఈజ్ జీరో, ఆకాశము, టైమ్ ఈజ్ ఆల్సో జీరో, ఆకాశము, కాలం కూడా లేదు. కాబట్టి ఈ స్థితి నెలకొని ఉంది సృష్టికి పూర్వము. దీనినే సైన్స్ అంటుంది ఏ స్టేట్ ఆఫ్ సింగులారిటీ అని. అటువంటి సింగులారిటీ స్టేట్ని చాలా అద్భుత స్థాయిలో ఋగ్వేదము ఇంకా గొప్పగా కూడా వివరించింది. మనం గమనించాల్సిన విషయం ఉంటుంది. అయితే ఏం జరిగింది? ఈ ఉన్నదో లేదో లేనట్టు స్థితిలో ఉన్నటువంటి ఒక ఉనికి లాంటిది ఏదో ఉందనుకున్నామే, అది మాత్రమే ఉంది. ఒక నిశ్చలంగా ఉన్నటువంటి, ఉన్నదో లేదో లేనటువంటి ఒకనొక అతీత స్థితిలో ఉన్నటువంటి ఒకనొక శక్తి లాంటిది ఏదో ఉంది. అదొక అచేతనంగా ఉంది. అచేతనంగా ఉన్నటువంటి దానికి ఏదో ఒక కోరిక కలిగింది, కోరిక కలిగింది. ఆ కోరిక ఒక అలజడికి దారితీసింది. ఆ అలజడి నుంచి సృష్టి ప్రారంభమవుతుంది. కాబట్టి
ఆ అచేతనంగా ఉన్నటువంటి ఒకనొక శక్తికి కొంత కోరిక బయలుదేరుతూ అది కంపిస్తూ అలజడికి లోనవుతూ సృష్టిని ప్రారంభించింది. ఎప్పుడైతే సృష్టి ప్రారంభమైందో తేజస్తో కూడిన వెలుగు రేఖలు నలుదిశలా వ్యాపించాయి. కాబట్టి ఆ శక్తి వేడి మీద విస్ఫోట సిద్ధాంతం ప్రకారం ఒక్కసారిగా వ్యాపిస్తుంది. చుట్టూ కూడా వెలుగు రేఖలు ఏర్పడుతున్నాయి, నలుదిశలా ప్రసరించినాయి. దాన్ని మనం సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ అంటున్నారు. పైన క్రింద ఏర్పడడం ప్రారంభమైనవి. అంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. చూడండి, మొత్తము విశ్వం కూడా మనకి ప్యారల్ గా ఉంటుంది. కాబట్టి ఆ స్థితిని వర్ణిస్తుంది అనమాట. కాబట్టి దానితోటి వెలుగు రేఖలేమో అడ్డంగా నిలువుగా వ్యాపిస్తూ వస్తున్నాయి. తేజస్సు ఏమో పైనుంచి కిందకి వ్యాపిస్తోంది. కాబట్టి ఆ రకంగా మొత్తము విశ్వ సృష్టి ప్రారంభమైపోయింది అంటుంది నాసదీయం. అయితే ఈ సృష్టి రచన ఎలా జరిగిందనే దానికి ఎవరికి తెలుసు అంటే దేవతలకు కూడా తెలియదు అంటుంది సూక్తం. ఎందుకు దేవతలకు కూడా తెలియదు అంటే వాళ్ళు కూడా సృష్టి తర్వాత వచ్చిన వాళ్ళే. కానీ సృష్టి ప్రారంభంలో వాడు కూడా లేరు. కానీ వాళ్ళకు కూడా ఇది తెలిసే అవకాశం లేదు. పరమాత్ముడు ఆయనకి మాత్రమే తెలుసు అంటూ మరొక మాట అంటుంది. ఆయనకు కూడా తెలుసో లేదో మాకైతే తెలియదు అంటుంది. ఎందుకంటే ఎవరైతే మనోనేతంతో దర్శిస్తున్నారో, ఎవరైతే పరమాత్మని యొక్క వాణిని వింటున్నారో వారు కూడా సృష్టి ప్రారంభంలో లేరు. కాబట్టి ఈ రకంగా ఒకానొక అచేతన స్థితి నుంచి చేతనత్వానికి మారుతూ సృష్టి రచన జరిగింది అంటోంది ఋగ్వేదము నాసదీయ సూక్తం. ఎంత అద్భుతమైన విషయం ఇది! ఎన్ని వేల ఏళ్ల క్రితం, వేల వేల ఏళ్ల క్రితం ఋషులు దర్శించినటువంటి ఒక గొప్పదైనటువంటి విజ్ఞానం, జ్ఞానం అది. ఋగ్వేదము, వేదములు ఇంతటితో ఆగలేదు. మొత్తము సృష్టిని వివరించినవి. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే వాటిలో మీకు నేను ఇంకా ఏమేమి అంశాలని వివరిస్తుంది వేదము, ఇంకా మిగతా అంశాలు ఏమున్నాయి, వీటిని ఒక్కొక్కటి చెప్పుకుందాం. తన సృష్టి ఎలా ప్రారంభమైంది మాత్రమే ప్రస్తుతానికి మనం చూసాం. ఇది విస్ఫోటన సిద్ధాంతాన్ని మించినటువంటి ఆలోచన మనం అందించింది. ఇక ఋగ్వేదంలోనే తిరిగి మళ్ళీ ఈ నక్షత్ర మండలాలకు సంబంధించి, సూర్యుడికి సంబంధించి ఏమి అంశాలు లేదని మళ్ళీ నేను మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి స్వస్తి.